బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తీసుకొచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక పథకం కళ్యాణ లక్ష్మి. తెలంగాణ అంతటా ప్రశంసలు అందుకున్న ఈ పథకం ఇప్పుడు విమర్శలను మూటగట్టుకుంటుంది. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలవాల్సిన కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పుడు అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కళ్యాణ లక్ష్మి పథకంపై కాగ్ ఆడిట్ లో సంచలన విషయాలను బహిర్గతం చేసింది. రికార్డుల్లో ముందు పిల్లలు పుట్టారు, ఆ తర్వాతే పెళ్లిళ్లు జరిగాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేసీఆర్ కిట్ రికార్డులను పరిశీలిస్తే 2019 నుండి 2022 మధ్య కాలంలో ఏకంగా 7,314 కేసుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దరఖాస్తులో పేర్కొన్న వివాహ తేదీ కంటే ముందే సదరు మహిళలు ప్రసవించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి సాయం అందించింది. ఈ ఒక్క విషయంలోనే 72.91 కోట్ల అవినీతి జరిగినట్లు ఆడిట్లో పేర్కొన్నారు. ఇక ఒకే వరుడు ఇద్దరు వధువులను పెళ్లి చేసుకున్నట్లు రికార్డుల్లో చూపించారు. 676 కేసుల్లో ఒకే వరుడి ఆధార్ కార్డు నెంబర్ను ఇద్దరు వేర్వేరు వధువుల దరఖాస్తులో ఉపయోగించారు. ఈ కేసుల్లో 3.38 కోట్ల విలువైన ప్రయోజనాలు ఆమోదం పొందడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి పథకం నిబంధనల ప్రకారం వధువు వయసు 18 ఏళ్లు నిండాలి. కానీ కాగ్ ఆడిట్ లో ఇద్దరు మైనర్ బాలికలకు 2 లక్షలు మంజూరు చేసినట్లు తేలింది. వయసు ధృవీకరణ పత్రాలను అధికారులు సరిగ్గా పరిశీలించలేదని ఇది స్పష్టం చేసుకోవచ్చు. ఈ అక్రమాలకు బాధ్యులెవరు? అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడా? అసలు అర్హులకు ఈ పథకం అందుతుందా లేదా? ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం బాకీ పడి ఉంది.